హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు ఎరంటెక్ తెలుగు ఛానల్. మన ఛానల్లో ఒక మూడుసారి వస్తే మాత్రం కింద ఉన్న ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ముందు వస్తూనే ఉంటాను. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్ళాలనుకుంటే ఇక్కడ స్కానర్ వదిలేస్తాను, కింద డిస్క్రిప్షన్ లింక్ కూడా వదిలేస్తాను. అండ్ ఇన్స్టాగ్రామ్స్ లింక్ కూడా కింద ఉంటాయి. అండ్ నాతో కనుక మాట్లాడాలనుకుంటే మాత్రం కాల్ మీ ఫోర్ అనే యాప్ ఉంటుంది, కింద డిస్క్రిప్షన్లో ఐడి ఉంటుంది, ఒకసారి చెక్అవుట్ చేయండి. కాల్ మీ ఫోర్ యాప్ నుంచి మాట్లాడచ్చు నాతోటి. ఈరోజు మనం టాపిక్లోకి వెళ్దాం గైస్. లాస్ట్ 2 weeks బిఫోర్ అనేది నేను ఒక అన్బాక్సింగ్ అనేది పెట్టడం జరిగింది. పిక్స్పాక్ మెగా 10,000 అండర్ రేంజ్ లో బెస్ట్ ప్రొజెక్టర్ అని చెప్పి అక్కడ చెప్పడం జరిగింది. బట్ ఇది ఫుల్ రివ్యూ అనమాట. ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి అని చెప్పి నేను టోటల్ మాట్లాడుకుంటాను. టోటల్ వీడియో ఎండ్ లో నా కంక్లూజన్ గురించి నేను మాట్లాడతాను అనమాట. వీడియో ఎండ్ దాకా చూడడానికి ట్రై చేయండి. అండ్ ఇది నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే 10x10 రూమ్ లో మాత్రమే నేను యూజ్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ కనుక నేను దీని నుంచి వచ్చిన 2 వీడియోస్ కనుక మీరు చూడనట్టయితే మాత్రం ఇక్కడ కార్ట్లో వదిలేస్తాను. ఫస్ట్ అన్బాక్సింగ్ చూడండి, తర్వాత 200 ఇంచ్ చూడండి. అండ్ ఎవరైనా కొనాలనుకుంటే మాత్రం ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. అండ్ ఇది నేను సేల్ చేయడానికి రెడీగా ఉంది అన్నమాట. అండ్ లెట్స్ గో గైస్, ఈరోజు వీడియోకి వెళ్ళిపోదాం. దీని స్పెక్స్ గురించి తెలుసుకోవాలంటే మాత్రం దీని అన్బాక్సింగ్కి వెళ్ళాల్సిందే గా. వీడియో అనేది చాలా లెంత్ అయిపోతుంది గా, అందుకోసమే. అండ్ ఈ వీడియో కొంచెం పెద్దనే ఉంటుంది. వీడియో ఎండ్ దాకా చూడడానికి ట్రై చేయండి దీని గురించి మొత్తం తెలుసుకోవాలంటే మాత్రం. అండ్ దీని ఫస్ట్ ప్లస్ గురించి మనం మాట్లాడుకుంటే దీని లూమియాన్స్ అని చెప్పొచ్చు. దీని లూమియాన్స్ అంటే లైటింగ్ అని చెప్పొచ్చు. 7200 లూమియాన్స్ తో రావడం జరుగుతుంది. గురించి మనం మాట్లాడుకుంటే లక్స్ మీటర్ తో టెస్ట్ చేసినప్పుడు మాత్రం 6800 to 7700 వరకు అయితే మాత్రం టచ్ అయింది. వీళ్ళు 7800 అనేది చెప్పారు. అండ్ మ్యాక్స్ అయితే 7800 7900 వరకు కూడా టచ్ అవ్వడం జరిగింది. ఎందుకంటే ఇంతకుముందు చాలా ప్రొజెక్టర్లు చూశాను. ఈ ప్రొజెక్టర్ కూడా 10,000 రేంజ్, 10 feet డిస్టెన్స్, 10x10 రూమ్ దాని మీద డిఫెండ్ అయ్యి మాత్రమే ఈ రివ్యూ అనేది ఉంటుంది అనమాట. నాకు దీని ప్లస్ అంటే ఏంటంటే దీని రెజల్యూషన్ అని అయితే చెప్పలేను గ్యాస్. ఎందుకంటే రెజల్యూషన్ 1280x720 రెజల్యూషన్ ఇవ్వడం జరిగింది. బట్ ఇక్కడ 7200 లూమియాన్స్తో రావడం జరుగుతుంది. ఇది ప్లస్ అయినా అంటే నేను ప్లస్ అనేది చెప్తాను గ్యాస్. ఎందుకంటే మీరు కలర్స్ పరంగా చూస్తే మాత్రం కాంట్రాస్ట్ రేషియో లెవెల్స్ అయినా కానీ, కలర్స్ అయినా కానీ అది ఎక్కడ మీకు డిసప్పాయింట్ అయితే చేయవు గైస్. ఎందుకంటే మనం ఇంతవరకు చూసిన ప్రొజెక్టర్లో చాలా మంది జెట్కో యువతో కంపేర్ చేయమని చెప్తున్నారు. దానికి దీనికి ఎలాంటి కంపారిజన్ అవసరం లేదు గైస్. ఎందుకంటే 10,000లో వితౌట్ ఆండ్రాయిడ్తో రావడం జరుగుతుంది. ఇది మళ్ళీ కంపేర్ చేయాలంటే ఆండ్రాయిడ్ ప్లస్ అంటే యువ ప్లస్తో కంపేర్ చేయాల్సి ఉంటుంది. బట్ దానికి దీనికి కంపేర్ చేయాల్సిన అవసరం కూడా లేదు గైస్. పిక్స్పాక్ ఈజ్ పిక్స్పాక్, జెట్కో ఈజ్ జెట్కో. బట్ దీన్ని దేనితో కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ నేనైతే డైరెక్ట్ చెప్తున్నా, అండర్ 10,000లో మాత్రం తీసుకోవాలనుకుంటే మాత్రం ఫస్ట్ దీని ప్లస్ గురించి మనం మాట్లాడుకుంటే దీని 4K 60 Hz అని చెప్పచ్చు. సో చూసేటప్పుడు అయితే నేను ఎక్కడ కార్నర్ బ్లర్ అయితే నేనైతే నోటీస్ చేయలేదు గైస్. కార్నర్స్ అయితే చాలా షార్ప్గా ఉన్నాయి. ప్లస్ మీరు ఫైర్ స్టిక్ కనెక్ట్ చేసినప్పుడు మాత్రం ఆ ప్రైమ్లో మీకు 4K అనేది ప్లే అవుతుంది. అండ్ యూట్యూబ్లో అయితే 4K అయితే ప్లే అవ్వడం లేదు. కొన్ని యాప్స్ మాత్రమే 4K అనేది సపోర్ట్ చేయడం జరుగుతుంది. మీరు అవుట్ ఆఫ్ ద అంటే ఫైర్ స్టిక్ లోపలికి కాకుండా మీరు ఆండ్రాయిడ్ ఇన్బుల్డ్ ఆండ్రాయిడ్లో యూజ్ చేసినప్పుడు మీకు యూట్యూబ్లో 4K ప్లే అవుతుంది. అండ్ అమెజాన్ ప్రైమ్లో 4K అవుతుంది. అండ్ ఏ యాప్స్ అయినా కూడా మీరు యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ దీని కాంట్రాస్ట్ రేషియో గురించి మనం మాట్లాడుకోవాలి గాయస్. కాంట్రాస్ట్ రేషియో గురించి మనం మాట్లాడుకుంటే 5000:1 కాంట్రాస్ట్ రేషియో అని చెప్పచ్చు. ఎందుకంటే కాంట్రాస్ట్ లెవెల్స్ అయితే మాత్రం 5000:1 రేంజ్లోనే ఉన్నాయి గాయస్. ఎందుకంటే ఇది ఎఫ్ఓ వీళ్ళు క్లియర్గా చెప్తున్నారు. అండ్ డైనమిక్ రేషియో వచ్చేసి 10,000:1 డైనమిక్ అనేది. డైనమిక్ అనేది ఎప్పుడైనా కానీ కాన్స్టెంట్స్ కాదు గైస్. ఎందుకంటే మీకు ఎఫ్ఓ రేషియో ఇచ్చినప్పుడు మాత్రమే అది కాన్స్టెంట్స్ రేషియో అనేది చెప్పచ్చు. కాంట్రాస్ట్ రేషియో అనేది కలర్స్ను ఎలాంటి బూస్ట్ చేయడం కానీ, కలర్స్ ఎలాంటి మీకు న్యాచురల్ చూపించడం కానీ, ఉన్నదన్నట్టయితే చూపెడుతుంది అనేది చెప్పచ్చు. కలర్స్ పరంగా కానీ, బ్లాక్ లెవెల్స్ బ్లాక్ కానీ, వైట్ లెవెల్స్ వైట్ కానీ చాలా నీట్గా ఉన్నాయి అన్నమాట. కళ్ళకు అంటే మీకు ఎఫెక్ట్ పడకుండా చాలా నీట్గా ప్రజెంటేషన్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఆటో ఫోకస్, ఆటో కీస్టోన్ కరెక్షన్ గురించి మనం మాట్లాడుకోవాలి. దీనిలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్యూచర్ అని చెప్పొచ్చు గాయస్. ఎందుకంటే ఈ బడ్జెట్లో ఆటో కీస్టోన్, మీకు కీస్టోన్ కరెక్షన్ ఇచ్చారంటే మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్యూచర్ అనేది చెప్పచ్చు. మీరు ఏ టైం అయినా కూడా మీరు రిమోట్తో మళ్ళీ మీరు ఫోకస్ చేయకపోవడం కానీ అట్లాంటి విషయాలు అయితే లేదు. నేను ఎవ్రీ టైం ఆన్ చేసినప్పుడు ఆటో ఫోకస్ ఆన్ చేయడం జరిగింది. నేను ఆటో ఫోకస్ అయితే బాగా తీసుకోవడం జరుగుతుంది. నేను 10 feet డిస్టెన్స్లో పెడితే నాకు 100 to 110 ఇంచ్ అయితే రావడం జరిగింది.
ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా మంది చిన్న లెంత్ డిస్టెన్స్ తక్కువ ఉన్న టైంలో ఇది మంచి అవుట్పుట్ అనేది చెప్పొచ్చు. ఈ రేంజ్ లో 110 feet లో మీరు 4K పిక్చర్ చూస్తే మాత్రం మీరైతే 4K అనేది చాలా బాగా డౌన్ గ్రేడ్ చేస్తుంది అనేది చెప్పొచ్చు. నెక్స్ట్ దీని వైఫై గురించి మనం మాట్లాడుకోవాలి. ఇందులో వైఫై గురించి మనం మాట్లాడుకుంటే వైఫై డ్యూయల్ బ్యాండ్ సపోర్ట్ చేయడం జరుగుతుంది. 2.4 అనేది బాగానే వర్క్ చేయడం జరుగుతుంది. 5 GHz కూడా బాగానే వర్క్ చేయడం జరుగుతుంది. నేను రెండింటిని టెస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ స్పీడ్ కూడా బాగానే వస్తుంది. అండ్ వీడియో కూడా బాగానే రెండర్ అవుతుంది. అంటే వీడియో కూడా మనకు బాగా 4K అనేది బాగానే చూపెడుతుంది అనమాట. మీరు ఇన్బుల్డ్ యూజ్ చేసినప్పుడు. నేను ఇన్బుల్డ్గా యూజ్ చేయడం జరిగింది. అండ్ ఫైర్ స్టిక్ ఎక్స్పీరియన్స్ కూడా ఇందులో మాట్లాడడం జరుగుతుంది. అండ్ ఫైర్ స్టిక్తో మీరు యూజ్ చేసినప్పుడు ఏంటంటే మీకు ఫాస్ట్ అనేది ఎక్కువ ఉండడం కానీ, అండ్ దీంతో పోల్చుకుంటే ఆండ్రాయిడ్తో పోల్చుకుంటే డైరెక్ట్ 5K మీరు ఫైర్ స్టిక్ తీసుకుంటే మాత్రం బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ బ్లూటూత్ 5.0 అనేది చెప్పచ్చు. అండ్ బ్లూటూత్ పరంగా కూడా కానీ ఎలాంటి ల్యాగ్ సౌండ్ కానీ మీరు ఎక్కడైతే నోటీస్ చేయలేరు. నేను జిబ్రానిక్ 100 అనేది నేను కనెక్ట్ చేయడం జరిగింది. అది 5000 రూపీస్ సౌండ్ బారు. అండ్ ఈ 10,000 15,000లో మీరు ఒక థియేటర్ సెటప్ చేసుకోవాలంటే మాత్రం బెస్ట్ సెటప్ అని చెప్తాను. మీకు ఒక 10x10 రూమ్ ఉండి బ్లూటూత్ మీరు కనెక్ట్ చేసుకోవాలనుకుంటే మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుందని చెప్పొచ్చు. 10x10 రూమ్ మాత్రమే చెప్తున్నాను, పెద్ద రూమ్ లాగా కాదు. పెద్ద రూమ్ లాగా అయితే మాత్రం ఇంకొంచెం మంచి సౌండ్ బార్స్ తీసుకొని వాటితో బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు గైస్. ఎందుకంటే ఇది బ్లూటూత్ 5.0తో రావడం జరుగుతుంది. 4.0 వచ్చినప్పుడు అయితే కొంచెం ల్యాగ్స్ అనేది మీరు నోటీస్ చేయగలుగుతారు. బట్ ఇది 5.0తో వస్తుంది కాబట్టి ఎలాంటి ల్యాగ్ అయితే మీరు నోటీస్ అయితే చేయలేరు గైస్. నేనైతే చాలా సాంగ్స్ విన్నాను అండ్ వీడియోతో సింక్ అవుతుందా లేదా అని కూడా చూశాను. పర్ఫెక్ట్గా సింక్ అవుతుంది. This is Dolby Atmos, the world's first object-based cinematic audio. With powerful moving audio that transcends from channels to moving around you with point accuracy. అండ్ ఈ వీడియోలో కూడా డెమోలు అనేది వేయడానికి ట్రై చేస్తాను నేను, ఒకసారి చెక్అవుట్ చేయండి. కనెక్టివిటీ గురించి మనం మాట్లాడుకోవాలి. కనెక్టివిటీ గురించి మనం మాట్లాడుకుంటే ఇందులో HDMI పోర్ట్ ఒకటి ఇవ్వడం జరిగింది. అండ్ USB పోర్ట్ అనేది ఒకటి ఇవ్వడం జరిగింది. 3.5mm జాక్ ఒకటి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ పర్ఫెక్ట్గా వర్క్ అవుతున్నాయి అంటే వర్క్ అవుతున్నాయని చెప్పొచ్చు గైస్. అండ్ పెన్ డ్రైవ్ కూడా నేను పెట్టి యూజ్ చేయడం జరిగింది. పెన్ డ్రైవ్ పెట్టి యూజ్ చేసినప్పుడు నాకు 4K అనేది సపోర్ట్ చేస్తుంది. బట్ ఇన్బుల్డ్గా మీరు ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే దీనిలో కోడి అనే యాప్ అనేది ఇవ్వడం జరిగింది. మీరు ఎలాంటి డౌన్లోడ్ చేయని అవసరం లేదు. కోడి అనే యాప్ ఉంటుంది. మీరు కోడి అనే యాప్లోకి వెళ్ళిపోయి మీరు అక్కడ మీ పెన్ డ్రైవ్ అనేది సెలెక్ట్ చేసుకుంటే మీరు ఎలాంటి ఫార్మాట్ అయినా కూడా మీకు 4K ఫైల్ అయితే 4K ప్లే అవుతుంది, 1080 ప్లే అవుతుంది. సౌండ్ కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. ఇందులో కూడా నేను షాంపిల్స్ చేస్తాను, డెమోలు వేస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ మీరు ఇన్పుట్ కాకుండా డైరెక్ట్ పెన్ డ్రైవ్ ఆప్షన్ సెలెక్ట్ చేసినప్పుడు మాత్రం 4K సపోర్ట్ చేస్తుంది. బట్ ఆడియో అనేది సపోర్ట్ చేయడం లేదు. ప్లస్ పాయింట్ అనే చెప్తాను. ఎందుకంటే మాత్రం కోడి యాప్ ఇచ్చినందుకు మాత్రం మీకు రెగ్యులర్గా మీరు ఇంట్లో వైఫై లేని వాళ్ళు పెన్ డ్రైవ్ త్రూ మూవీలు చూడాలనుకుంటారు మాత్రం వాళ్ళకి మాత్రం ఇది బెస్ట్ అని చెప్తాను. ఎందుకంటే మీరు అక్కడి నుంచి వెళ్ళి మీరు డైరెక్ట్ బ్లూటూత్ కనెక్ట్ చేసినప్పుడు సౌండ్ అనేది కొంచెం తక్కువ వస్తుంది. బట్ ఆ కోడి యాప్లోకి వెళ్ళి మాత్రం సౌండ్ అనేది చాలా ఎక్కువ వస్తుంది, బూస్ట్ చేస్తుంది అనేది చెప్పచ్చు. అండ్ నెక్స్ట్ నాయిస్ గురించి మనం మాట్లాడుకుంటే 41 to 47 to 48 వరకు అయితే నాయిస్ అనేది రావడం జరుగుతుంది. ఇదైతే మీరు ఎక్కడ సౌండ్ తోటి అయితే మీరు ఎక్కడ నోటీస్ అయితే చేయలేరు గైస్. డిస్టెన్స్ గురించి మనం మాట్లాడుకో. డిస్టెన్స్ గురించి నేను ఇంతకుముందే మాట్లాడాను. 10 feet డిస్టెన్స్ పెడితే 100 to 110 ఇంచ్ అయితే రావడం జరుగుతుంది. క్లారిటీ పరంగా కూడా బాగానే ఉంది గైస్. అండ్ ఇప్పటి వరకు అయితే నేను దీని ప్లస్లు మాట్లాడాలని అనుకున్నాను. అండ్ ఇప్పుడు నెక్స్ట్ దీని బిల్డ్ క్వాలిటీ అని చెప్పచ్చు. ఆర్ట్ ప్లాస్టిక్తో వస్తుంది అండ్ క్లాతీ ఫినిష్తో మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. బట్ ఒక కాంపాక్ట్ ఫీల్ అయితే మీకైతే వస్తుంది గైస్. ఎందుకంటే ఇది ఒకటి మీకు హ్యాండిల్ బార్ అనేది లెక్క ఇవ్వడం జరిగింది. ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పచ్చు. ఎందుకంటే దీని పరంగానైతే మీకు ఇట్లా పెట్టుకోవచ్చు. డైరెక్ట్ మీరు కావాలంటే మాత్రం ఇది స్టాండ్ లెక్క కూడా మీరు వాడుకోవచ్చు అన్నమాట. దీనికి కూడా స్క్రూలు అనేది ఇవ్వడం జరిగింది. ఒక ఎలంకి కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో మీరు అన్బాక్సింగ్లో కనుక గమనించినట్లయితే ఒకసారి మీరు తెలుసుకోవచ్చు. అండ్ ఇంకోటి నెక్స్ట్ నాకు నచ్చింది ఏంటంటే దీని ఫ్రంట్ సైడ్ పార్ట్ అని చెప్పచ్చు. క్లాతీ ఫినిష్తో మంచి లుక్ అయితే మాత్రం సిల్వర్ కలర్లో, సిల్వర్ అండ్ బ్లాక్ కలర్తో రావడం జరిగింది.
బిల్డ్ క్వాలిటీ కూడా బాగానే ఉందని చెప్పొచ్చు. అది బిల్డ్ క్వాలిటీ అయితే నాకు అవసరం లేదనే చెప్తాను, ఎందుకంటే మనం ఒకటే దగ్గర పెట్టి యూజ్ చేసుకుంటాం. అండ్ ఇంకో ఇప్పటి వరకు మనం దీని కలర్స్ గురించి మాట్లాడాం, అండ్ కాంట్రాస్ట్ రేషియో గురించి మనం మాట్లాడాం, స్లాట్ గురించి అంటే USB గురించి మనం మాట్లాడుకున్నాం, HDMI గురించి మనం మాట్లాడుకోవాలి. నెక్స్ట్ ఫైర్ స్టిక్ ఎక్స్పీరియన్స్ అనేది నేను మాట్లాడతాను అనమాట. ఫైర్ స్టిక్ లో అనేది అయితే మీకు 1080 అనేది ఓన్లీ చూపెట్టడం జరుగుతుంది, 4K అనేది అయితే ఎక్కడ చూపెట్టడం లేదు. 1080 మన వీడియో అండ్ ఆడియో డయాగ్నోస్టిక్ లోకి వెళ్ళిపోతే మనకు టోటల్ దీని రిపోర్ట్ అనేది రావడం జరుగుతుంది. అండ్ ఇందులో 4K అనేది అయితే లేదు. అండ్ ఇన్బుల్డ్ గా 4K అంటే ఫైర్ స్టిక్ త్రూ అయితే మాత్రం ఫైర్ స్టిక్ అనేది ఏంటంటే హార్డ్వేర్ త్రూ వర్క్ చేయడం జరుగుతుంది అనమాట. మీరు హార్డ్వేర్ సపోర్ట్ చేసినప్పుడు మాత్రమే ఫైర్ స్టిక్ మాత్రమే 4K అనేది ఎనేబుల్ అవుతుంది అనమాట. దీని త్రూ అయితే మాత్రం 4K అనేది ఎలా ఎనేబుల్ అవుతుందంటే మాత్రం ఆటో ఎనేబుల్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఫైర్ స్టిక్ లో మీరు ప్రైమ్ వీడియోలోకి వెళ్ళిపోతే మాత్రమే 4K అనేది వీడియో అనేది సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఎక్కడ యూట్యూబ్ లో కానీ మీకు ఎక్కడ 4K అనేది రావడం లేదు. ఇది కూడా ఒకటి చిన్న గ్లిచ్చా మరి ఏంటి ఏందో అర్థం కావట్లేదు. బట్ అన్ని సెట్టింగ్స్ అయితే నేను చెక్ చేసి చూశాను. బట్ ఇది 1080 వరకు అయితే మాత్రమే 1080 60 Hz వరకు మాత్రమే సపోర్ట్ చేస్తుంది అనేది చూపెడుతుంది. బట్ మీకు ప్రైమ్ లోకి వెళ్తే మాత్రం 60 Hz 4K అయితే వరకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ మనం నెక్స్ట్ లాస్ట్ మనం పెన్ డ్రైవ్ గురించి కూడా మాట్లాడాం. అండ్ నెక్స్ట్ దీని కాన్స్ గురించి మనం మాట్లాడుకోవాలండి. దీని కాన్స్ గురించి మనం మాట్లాడుకుంటే దీని ఆండ్రాయిడ్ అని చెప్తాను, ఆండ్రాయిడ్ 11 ఇచ్చారు. బట్ ఇది ఆండ్రాయిడ్ 11 అప్పుడప్పుడు ల్యాగింగ్ అవ్వడం అయితే చిన్న చిన్న ల్యాగ్స్ అయితే మాత్రం నేను నోటీస్ చేశానండి. బెటర్ మీరు ఫైర్ స్టిక్ త్రూ యూజ్ చేసుకున్నప్పుడు మాత్రమే మంచి ఎక్స్పీరియన్స్ అనేది రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ దీని బ్లూటూత్ ఇన్బుల్డ్ బ్లూటూత్ ఆడియో అనేది చెప్పచ్చు. నేను సౌండ్ బార్ కనెక్ట్ చేసినప్పుడు ఇన్బుల్డ్ ఆడియోతో చూస్తే మాత్రం ఓన్లీ కోడి యాప్ త్రూ మాత్రమే యూజ్ చేస్తే మాత్రమే మంచి సౌండ్ ఎక్స్పీరియన్స్ అనేది రావడం జరుగుతుంది. అదర్ మీరు యూట్యూబ్ ఇన్బుల్డ్ యూజ్ చేసినప్పుడు 4K వస్తుంది, బట్ సౌండ్ అనేది అయితే బ్లూటూత్ లో చాలా చిన్నగా రావడం జరుగుతుంది. నెక్స్ట్ అదే బ్లూటూత్ నేను ఫైర్ స్టిక్ కనెక్ట్ చేసి ఇదే ప్రొజెక్టర్ కు నేను కనెక్ట్ చేసినప్పుడు మాత్రం ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం సేమ్ వీడియో సేమ్ ఆడియో అనేది చాలా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. ప్రైమ్ త్రూ కనెక్ట్ అంటే మీరు ఫైర్ స్టిక్ త్రూ కనెక్ట్ చేసినప్పుడు బ్లూటూత్ మాత్రం మంచి ఎక్స్పీరియన్స్ అయితే రావడం జరుగుతుంది. అండ్ ఇన్బుల్డ్ త్రూ మీరు కనెక్ట్ చేసినప్పుడు మాత్రం ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు గైస్. అండ్ నెక్స్ట్ దీని మాన్యువల్ ఫోకస్ ఇవ్వకపోవడం అని చెప్పచ్చు, ఒక కాన్ లెక్క పెడతాను నేను. యాక్చువల్లీ ఒకటి మనకు అప్పుడప్పుడు రిమోట్స్ పనిచేయకపోయినప్పుడు మనకు కాంట్రాస్ట్ మనకు బటన్స్ అయితే ఇచ్చారు మీద, బట్ దీన్ని ఒక మాన్యువల్ కీస్టోన్ కరెక్షన్ కానీ ఫోకస్ ఉంటేనే బాగుంటుందని అయితే నా ఉద్దేశం. బట్ ఈ రేంజ్లో ఉన్న వాటిలలో ఆటో ఇచ్చారు, బెటర్ నేను కాదంటలేను. బట్ ఇంకా మాన్యువల్ కూడా ఇస్తే బెటర్ అని చెప్పి నా ఉద్దేశం. మీకు రిమోట్ ద్వారా కూడా మీకు ఫోకస్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు రిమోట్ ద్వారా కూడా. ఆ రిమోట్ కూడా కొంచెం డిఫరెంటే ఉంది, అన్నిటికీ ఆడియో వాల్యూమ్ కింద ఇస్తారు, బట్ ఇది ఫోకస్ పైన ఇస్తారు. ఇది కొంచెం ఉల్టా ఉంది. ఇది కూడా నాకు కొంచెం ఒక కాన్ లెక్కనే అనిపించింది. దీని బిల్ క్వాలిటీ ఎప్పటిలాగానే నార్మల్ రిమోట్లో ఇస్తున్నారు. ప్రతి ఒక్క రిమోట్లో అనేది చాలా ప్లాస్టిక్ రిమోట్స్ కింద ఒక 4-5 సార్లు పడితే మాత్రం పాడవుతుంది. ఇది మాత్రం జాగ్రత్తగా యూజ్ చేసుకోండి. అండ్ ఇంకోటి విషయం గురించి మనం మాట్లాడుకుంటే 3 వాట్ స్పీకర్స్ కనీసం ఒక 5 to 10 వాట్స్ ఇచ్చినా కూడా బాగుండేది అనిపించింది. మినిమం ఒక 5 వాట్స్ ఇచ్చినా కూడా బాగుండేది అనిపించింది నాకు. 10 వాట్స్ అంటే ఈ బడ్జెట్లో ఇవ్వలేరనేది చెప్పచ్చు. బట్ బెటర్ దెన్ మీరు ఎక్స్టర్నల్ స్పీకర్స్ వాడుకుంటే మాత్రం మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది అనేది చెప్పచ్చు. అండ్ ఈ ఫుల్ రివ్యూ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి గైస్. అండ్ ఈ ప్రొజెక్టర్ ఎవరికైనా కావాలంటే మాత్రం ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఈ మైనస్లు ప్లస్లు మీకు అన్నీ ఓకే అనుకుంటే మాత్రమే నాకు మెసేజ్ చేయండి, నేను ప్రైస్ అనేది చెప్తాను. అండ్ నాకు గూగుల్ పే నెంబర్ ఇస్తాను. అండ్ అక్కడి నుంచి మనం ఫర్దర్గా ఫాలో అయిపోదాం అనమాట. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే మాత్రం లైక్ బటన్ క్లిక్ చేయండి. నేనేమన్నా ఈ ప్రొజెక్టర్లో ఇంకేమన్నా మర్చిపోయానని అనుకుంటే మాత్రం కింద కామెంట్ చేయండి, ఇంకో వీడియో వేయడానికి ట్రై చేస్తాను. ఇది లాస్ట్ వీడియో అండి ఈ ప్రొజెక్టర్ మీద, ఇంకొక వీడియో అయితే రాకపోవచ్చు. బట్ మీరు ఎక్కువ దీని మీద క్వశ్చన్స్ ఇంకేమైనా రేజ్ చేస్తే మాత్రం దాని గురించి ఇంకో వీడియో వేయడానికి ట్రై చేస్తాను. దీని కంక్లూజన్ గురించి నేను మాట్లాడతానండి. అండ్ మీ దగ్గర ఒక 10,000 రూపీస్ ఉండి ఒక 15 feet డిస్టెన్స్ వరకు మేము ప్రొజెక్టర్ సెట్ చేసుకుంటాం. అండ్ లాస్ట్ 200 ఇంచ్ కూడా మీరు వీడియో చూశారని అనుకుంటాను. చూడకుండా మాత్రం ఇక్కడ కార్ట్లో వదిలేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. బట్ ఈ ఎక్స్పీరియన్స్ పరంగా మాత్రం నా 2 weeks ఎక్స్పీరియన్స్ పరంగా మాత్రం నాకైతే మంచి ఎక్స్పీరియన్స్ అయితే వచ్చిందని చెప్పచ్చు. పెన్ డ్రైవ్ త్రూ యూజ్ చేశాను, ఫైర్ స్టిక్ త్రూ యూజ్ చేశాను, సౌండ్ బార్ కనెక్ట్ చేశాను. అండ్ మనకు ఇంకా సెటప్ బాక్స్ ఒకటి నేను కనెక్ట్ చేయలేదండి. సెటప్ బాక్స్ కనెక్ట్ చేస్తే కూడా మీకు బాగానే వస్తుంది. అండ్ నెక్స్ట్ మీకు ఒక PS4 కానీ PS5 కానీ కనెక్ట్ అయితే చేయలేదు, ఎందుకంటే నా దగ్గర కన్సోల్స్ అయితే లేవు. ఫ్యూచర్గా తీసుకోవడానికి ట్రై చేస్తున్నాను, ఎందుకంటే టెస్టింగ్ పర్పస్. మిగతా అన్నీ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అని అయితే చెప్పచ్చు గాయస్. ఇది మీరు తీసుకోవచ్చా అని చెప్పి
చాలామంది అడుగుతున్నారు మేము తీసుకోవచ్చా అని చెప్పంటే మాత్రం మీ దగ్గర కొంచెం డార్క్ రూమ్స్ ఉంటే అంటే లైటింగ్ లేని సిచ్యువేషన్లో మాత్రం ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొజెక్టర్ అని చెప్తాను. నైట్ టైంలో మాత్రం పిచ్చెక్కిస్తుంది అని అయితే చెప్పచ్చు. అండ్ డే టైంలో కూడా రావట్లేదా అంటే నా దగ్గర ఉంది మాత్రం డార్క్ రూమే గాయస్. నా దగ్గర అయితే మాత్రం ఎలాంటి నెగిటివ్ అయితే నేను అంటే నాకైతే నెగిటివ్ అయితే కనిపించలేదు స్క్రీన్ పరంగా. ఎక్స్పీరియన్స్ పరంగానైతే మాత్రం 10,000 రూపీస్ రేంజ్లోనే మాత్రమే నేను చెప్తున్నాను. 10,000లో మీరు బడ్జెట్ పెట్టగలిగితే మాత్రం పిక్సాపాక్ మెగా అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొజెక్టర్ అని అయితే చెప్తాను. నేనైతే సజెస్ట్ చేస్తాను గైస్. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే మాత్రం లైక్ బటన్ క్లిక్ చేయండి. మన ఛానల్లోకి 3 సార్లు వస్తే మాత్రం కింద ఉన్న ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ముందు వస్తూనే ఉంటాను. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బై బై నౌ. జై హింద్. వందే మాతరం. I know you told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. And guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch you